నేను చెప్పా మహేష్ కళ్ళంబట్టి నీళ్ళు రావట్లే, ఏం చేయను కళ్ళంబట్టి నీళ్ళు తెచ్చుకొని పొద్దున్న వెళ్ళి యేసుప్రభు సిలువకి చెప్పుకున్నా నా బాధ, అంతకన్నా ఏం చేయండి, అవకాశం రాలా, ఏం చేయండి, పోరాడు, ఇంకా చేయలేకపోతున్నాను, ఇంకా నా వల్ల అవ్వట్లా, ఇంకా ఏం చేయను, ఇంకా అందుకనే పొద్దున్న మాట్లాడు. మీరందరూ అడుగుతున్నారు మహేష్ మహేష్ ఏం చేయను, ఇంకా ఏం చేయాలి, ఇంకా ఏం చేయాలి, ప్రతిరోజు పరీక్ష అంటే ఎక్కడి నుంచి చేయను, మీరు కూడా ఆలోచించాలి, ఎక్కడ పరీక్ష అంటే ఎక్కడి నుంచి చేయను, ప్రతిరోజు పరీక్షేనా నాకు, ప్రతిరోజు పొద్దున్న నుంచి రాత్రి వరకు పరీక్ష పెడితే ఎక్కడి నుంచి చేస్తాను నేను కూడా. జనసేన నుంచి విజయవాడ వెస్ట్ టికెట్ ఆశించిన పోతిన మహేష్ వెనక్కు తగ్గడం లేదు. న్యాయం చేస్తామని పవన్ బుజ్జగించినా వినిపించుకునే పరిస్థితి కనిపించడం లేదు. పార్టీ గీత ఎవరు దాటినా వేటేనంటూ పవన్ ప్రెస్ నోట్ విడుదల చేయడంతో మహేష్ ఏం చేయబోతున్నారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. సర్దుకుంటారా లేక మర్యాదైన నిర్ణయం తీసుకుంటారా అనేది ఆసక్తి రేపుతుంది. టీడీపీ బీజేపీ జనసేన పొత్తులో భాగంగా విజయవాడ వెస్ట్ సీట్ బీజేపీకి దక్కింది. బీజేపీ తరపున సుజాన చౌదరి బరిలోకి దిగారు. మరోవైపు పొత్తులో భాగంగా విజయవాడ వెస్ట్ సీట్ జనసేనకే కేటాయిస్తారని, పార్టీ తరపున తనకి సీట్ వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న పోతిన మహేష్ ఈ సీట్ బీజేపీకి వెళ్లిపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. పొత్తులో భాగంగా విజయవాడ వెస్ట్ ను జనసేనకు ఇవ్వాల్సిందేనంటూ ఇటీవలే ఆందోళనలు కూడా చేశారు పోతిన. టికెట్ తనకే ఇవ్వాలంటూ పార్టీ ఆఫీసులో 2 గంటల పాటు నిరసన దీక్ష కూడా చేపట్టారు. తనకు సీట్ ఇవ్వడమే న్యాయం, ధర్మమని వాదించారు పోతిన. జనసేనను క్షేత్రస్థాయిలో బలోపేతం చేశానని, పశ్చిమ నియోజకవర్గం కేంద్రంగా ఎన్నో కార్యక్రమాలు చేశానని చెప్పుకొచ్చారాయన. ఎన్ని ఇబ్బందులొచ్చినా జనసేన కోసం పనిచేశానని, పవన్ తనకు తప్పకుండా న్యాయం చేస్తారని భావించారు పోతిన మహేష్. చర్యలుంటాయని హెచ్చరించారాయన. 3 పార్టీలు క్షేత్రస్థాయిలో ముందుకెళ్లాలని, మిత్రపక్ష కూటమిని గెలిపిద్దామంటూ ప్రెస్ నోట్లో స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్. తాజా ప్రెస్ నోట్తో పవన్ కళ్యాణ్ జనసేనలోని అసమర్థులందరికీ షాక్ ఇచ్చినట్టయింది. అనేక నియోజకవర్గాల్లో టికెట్లు ఆశించి భంగపడిన జనసేన నాయకులందరికీ ప్రెస్ నోట్ హెచ్చరికలా మారింది. పోతిన సహా అనేక మంది జనసేన ఆశావాహులు పవన్ తాజా ప్రెస్ నోట్తో ఉలిక్కిపడ్డారు. ఈ నేపథ్యంలో ఆశావాహులు ఎలా స్పందిస్తారనేది ఉత్కంఠంగా మారింది. పొత్తుల నేపథ్యంలో త్యాగాలు చేయక తప్పదంటూ పవన్ ముందు నుంచే కేడర్కు ఎప్పటికప్పుడు చెబుతూ వస్తున్నారు. అయితే ఈ తరహాలో త్యాగాలు చేయాల్సి వస్తుందని తాము ఊహించలేదని పార్టీ నేతలు వాపోతున్నారు. అనేక చోట్ల ఇప్పటికే కొందరు జనసేన ఆశావాహులు తిరుగుబావుట ఎగరవేశారు. మరికొందరు నేడో రేపో కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ముఖ్యంగా పోతిన మహేష్ తన భవిష్యత్తు కార్యాచరణపై ఏం చెబుతారనేది ఆసక్తికరంగా మారింది. పవన్ తాజా ప్రెస్ నోట్ నేపథ్యంలో పోతిన సర్దుకుంటారా లేక మర్యాదైన నిర్ణయం తీసుకుంటారా అనేది తేలాల్సి ఉంది. పోతిన దారేట్ అనేది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.